వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ఇటువంటి ఫోటోషాప్ కానీ డిజైనింగ్ స్కిల్స్ లేకుండా మీకు కావాల్సిన సోషల్ మీడియా మరియు డిజిటల్ మార్కెట్ కోసం కావాల్సిన ఫ్లయర్స్ మరియు చిన్న చిన్న వీడియోస్ని ఎటువంటి నాలెడ్జ్ కూడా లేని వారు ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యాన్వా అనేది డిజైనింగ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్. దీని ద్వారా మనకు కావాల్సిన ఫ్లయర్స్ కానీ వీడియోస్ కానీ ఎటువంటి నాలెడ్జ్ కూడా లేకుండా మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్యాన్వా అనేది బేసిక్ ఫీచర్స్తో టోటల్ ఫ్రీగా ఉంటుంది. అదే ప్రీమియం అయితే అన్ని ఫీచర్స్తో మనం ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ బ్రౌజర్లో www.canva.com అని టైప్ చేయండి మరియు ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మెయిల్ అకౌంట్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మనకి మెన్యూ ఇలా కనిపిస్తుంది. రైట్ సైడ్ ఉన్న క్రియేట్ డిజైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ప్రీ డిజైన్ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎఫ్బి కోసం, ఇన్స్టా లోగో కోసం, యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రీ డిజైన్ సైజెస్తో శాంపిల్ టెంప్లెట్స్ కనిపిస్తాయి. అదే మనకు కావాల్సిన సైజ్ కావాలని అనుకుంటే కస్టమైజ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కావాల్సిన హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేస్తే ఆ సైజ్లో ఉన్న ఫ్రీ డిజైన్ టెంప్లెట్స్ కనిపిస్తాయి. ముందుగా మనం ఎక్కువగా యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్లిక్ చేద్దాం. ఈ టెంప్లెట్స్ని మనం ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ రెగ్యులర్గా చూసే మోడల్ సైజెస్. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని క్లిక్ చేయగానే మనకు మెన్యూస్ ఇలా కనిపిస్తాయి. రైట్ సైడ్న ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి. వీటిలో మనకు కావాల్సిన టెంప్లెట్స్ని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్న టెంప్లెట్స్లో బాటంలో కింగ్ ఐకాన్ కనిపిస్తే అది ప్రీమియం టెంప్లెట్ అని అర్థం. వీటిని పెయిడ్ కస్టమర్స్ మాత్రమే ఎడిట్ చేసి యూజ్ చేసుకోగలరు. ఈ సింబల్ లేనివి మనం ఫ్రీగా ఎడిట్ చేసుకొని వాడుకోవచ్చు. టెస్టింగ్ కోసం ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుందాం. అప్పుడు మనకి స్క్రీన్ మీద ఆ టెంప్లెట్స్ ఎడిటింగ్ కోసం ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్ని మోడిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా టెంప్లెట్స్లో ఉన్న టెక్స్ట్ని మోడిఫై చేసుకుందాం. మనకు అవసరం లేని టెక్స్ట్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏదైనా అడిషనల్ టెక్స్ట్ కావాలంటే రైట్ సైడ్ ఉన్న టెక్స్ట్ బటన్ని ఈ విధంగా క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ ప్రీ డిజైన్ సైజెస్ ఉంటాయి. దాని కింద ప్రీ డిజైన్ టెక్స్ట్ మోడల్స్ ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకోండి. వాటిని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ని మోడిఫై చేయడం, మనకు కావాల్సిన ప్లేస్లో డ్రాగ్ చేసుకోవడం, ఫాంట్ సైజ్ మరియు కలర్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలో చూడండి. అలాగే ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్ కావాలంటే ఇలా చేయండి.
ఇమేజెస్ని కూడా ఎలా మార్చాలో ఇక్కడ చూద్దాం. అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఇమేజెస్ని కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇటువంటి ఫ్లయర్స్ చేసుకోవడానికి మనకి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. మనకు కావాల్సిన విధంగా డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్న షేర్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మనకు కావాల్సిన విధంగా పిఎన్జీ లేదా జేపీజీ ఆర్ పీడిఎఫ్ ఇలా సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది. దానిని మనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఆప్షన్స్ మరియు వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.